శ్రియా సరోజకరయ సరోజాంతరవర్ణయ దివ్యాభరణ విద్యోతి దేహయా దివ్యవేషయ. పద్మము చేతిలో కలిగి పద్మము లోపల ఉండే రంగు వంటి వర్ణము కలిగి దివ్యాభరణాలతో ప్రకాశిస్తున్న శరీరం కలిగిన దివ్య దేహంతో ఉన్న శ్రీదేవికి కళ్యాణ శ్రీనివాసునికి నమస్కారం. పలాశ శామ్యయా దేవ్యా ధరణ్యోత్పల హస్తయ సంశ్రితోభయ పార్శ్వాయ నమస్తే శార్ంగపాణయే. మోదుగు వలె నల్లని శరీరం కలిగి కలువు పుష్పాన్ని చేత ధరించి భూదేవితో శ్రీదేవితో ఇరుపక్కలా ఆశ్రయింపబడిన శార్ంగపాణి అయిన శ్రీనివాసునికి నమస్కారము. అఖండ భరత భూమిలో దక్షిణాపథంలో విరాజిల్లుతూ పుణ్యక్షేత్రాల్లో తీర్థక్షేత్ర దైవ మహాత్మ్యాలతో శోభిల్లుతున్న ఏకైక దివ్యదేశం తిరుమల. ఆళ్వారులలో పేయాళ్వార్లు తిరుమలై అని మొట్టమొదట పాశురాల్లో కీర్తించారు. అనేక ఉత్సవాలు ఊరేగింపులతో శోభిల్లే తిరుమల క్షేత్ర దైవం శ్రీ వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణ చక్రవర్తి. ఈ కళ్యాణంలో అగ్రపూజ విశ్వక్సేనునిదే. సభ్య అనుజ్ఞ, ప్రాణాయామం, సంకల్పం చేసిన వైఖానస అర్చక స్వాములు నిర్విఘ్న పరిసమాప్తికై విశ్వక్సేన ఆరాధనం ఆచరిస్తూ ఉన్నారు. సూత్రవతి జయాసమేతుడైన విశ్వక్సేనుడు నిత్యం ఋషికల్పులను అనుసరించే విష్ణు సేనాధినాథుడు. శాంతుడిగా, మంగళస్వరూపుడిగా, అమిత తేజస్శాలిగా విరాజిల్లుతూ ఉన్నాడు. నమస్కారం, స్నానం, ప్లోతసేవ, గంధం, పుష్పం, ధూపం, దీపం, అర్ఘ్యం, ఫలోపహారం, పానీయం, తాంబూల కైంకర్యాలు అందుకున్న దానవ శిక్షకుడైన విశ్వక్సేనుని పూజ తరువాత స్వస్తి పుణ్యాహవచనం. గంగాదితీర్థజనక పాదపద్మం సుతారకం శంఖచక్రాభయవరం శ్రీనివాసం భజే నిశం. స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధికై చేసే పరమ మంగళకర మంత్ర సమన్వితమైనది పుణ్యాహవచనం. శ్రీనివాసుడు పవిత్ర దివ్యమూర్తి. గంగాది సకల పుణ్యనదీ నదాలు ఏ పరమపురుషుని పాదాల నుండి ఉద్భవించాయో ఆ స్వామి తిరుకల్యాణ పుణ్యాహవచనం సకల పుణ్యప్రదం, సర్వదేవతలకు అక్షయానంద సంధాయకం. सामंत घोराणि सामंत बाबाणि सामंत्वायितयः शुभानि वर्धन्तां जरां शुभानि. सामंत घोराणि सामंत बाबाणि सामंत्वायितयः शुभानि वर्धन्तां जरां शुभानि. अतो देवावन्दनायितो विष्णुविचक्रमे पृथिव्या सप्तदामवे इदं विष्णुविचक्रमे त्रेदायते पदं समो नमस्य वागं सुरे. त्रेणि पदाचक्रमे विष्णुर्गोपा अदाप्यः रोधर्माणि धारयन्ने विष्टाकर्माणि वस्त्रयिता प्रदानि वस्पदे इन्द्रस्य यज्ञस्सगा तद्विष्टात् परमं पदकं सदा पश्यन्ते. सूर्यः तमेव चक्षुरादिनं तद्यप्रासो वन्यमोदा कृपागं सस्तवन्दते विष्टादत्परमं पदं भद्रं कर्णे विष्टयाम देवाः. पुण्याहमस्ता शिवमस्ता आयुष्यमस्ता आरोग्यमस्ता अतर्मैश्वर्यमस्ता. पुण्याहमेव कृते वैवाहिकोत्सवकर्मणि स्वस्ति भवन्ताः ब्रुवन्ता. स्वस्ति न इन्द्रा वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नष्टार्क्ष्यो अर्षणेमहि स्वस्ति रावो अस्मिन् पुण्याहं कर्मणि वृद्धिं भवन्ताः भवन्ता. वृद्धस्वृद्धेः वृद्ध्यास्तु हव्याय नमसो मृतस्य मित्रं देवं मित्रदायिनास्तु अनुराधानपुषा वर्धन्तः वीराः आबोहिष्टावयोपवस्थानमूर्त्यै राविना महेरणाय चक्रे रोपस्मृतमूर्धः असवादिदेरः हृदयमातरः तस्मारङ्गमावो चक्ष्याय जन्मदा आपो जनैदाजिनः निवस्य स्वान्तरिक्षाय तस्मा पृथिव्या सम्भवर्ततमसे ब्रह्मवर्ततायत्वा हिरण्यवर्णा सुजपावगायाचुराधकस्तव या सुन्द्रः अग्निर्यागर्बन्धद्रेवरूपास्तान आभस्सकस्योनाभवन्त या सागं राजा वरडो या च मध्ये सत्यां हृदया उपसञ्जनानां
మదోసుదస్సుతయోయాక్పావకాస్తాన ఆవశ్యకృశ్చోనాభవంతో యాసాన్ దేవాని విదన్నంతి పక్షయ్యా అంతరిక్షే బహుదా భవంతి యా ప్రథమే వేద శుక్రాస్తాన ఆవశ్యకృశ్చోనాభవంతో శివేన మాచక్షుషామస్యమయా వచనం మే ఆవోహిష్టామయోపవస్థానమూర్తే దురాదురా యేనాయ దక్షతే దివస్య స్వాంతరిక్షాయ దస్వా పృథివ్యా సంభవర్చసమసే బ్రహ్మవర్చసాయత్వా అవమానస్వర్జనః పవిత్రేణ విదర్శనః యత్పోదాద్భ్రాతవా పునంతమనవోదయా పునంత విశ్వ ఆయువః జాతవేద పవిత్రవదే పవిత్రేణ పరాగమా స్వక్రేణ దేవదేత్యదే అగ్నే కృత్వాయతోయం వ్రణ యత్తే భవతమర్చతే అగ్నదేన మందరా బ్రహ్మదేన ప్రేమహే వాప్యాం దేవ సవిదః పవిత్రేణ శివేన చ ఇదం బ్రహ్మ ప్రేమహే వైశ్వదేవే వనదే దేవ్యాగాదే క్వై దక్వై తర్వామేన పృష్టాః వయామిరమాద్యేజో వయస్సుఖ్యారణో మునీనాం వైశ్వానరామచర్మాపనాథ పాదప్రాణే వై శిరోమయోమో జావా పృథివీ వయసా వయోభిః వృదావరే యజ్ఞేనాపనేత బృహస్పతి దర్శభిః పరశిష్టదేవమన్నభిః అగ్నే కర్త్వై పరాగ్మా తేన దేవా పునదా తేనావో దివ్యంగజః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునేమహే యక్పావమాన్యేర్ధ్యైతే రజభः సంప్రతకం రసా సర్వగం సభూతమస్నాదే సవితం భావవిస్వరా పావమాన్యేధ్యో అధ్యైతే రజభः సంప్రతకం రసా తస్మై సరస్వతే గృహే క్షీరగం సర్పర్మదోదగం పావమాన్యే స్వస్తజనైః సుదుగాహి వయస్వతిః ఋషభः సంప్రతోర్జః బ్రాహ్మణే స్వదగం హిదం పావమాన్యే విశంతునః ఇమం లోకమదోదగం కామాः సమర్థయంతునః దేవైః సమావృతాః పావమాన్యే స్వస్తజనైః సుదుగాహి వయస్వతిః ఋషభः సంప్రతోర్జః బ్రాహ్మణే స్వదగం హితం తేన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా తేన సహస్రదారేణ పావమాన్యః పునంతమాం ప్రజాపత్యం పవిత్రం సదాత్మాజగం విరణ్మయో తేన బ్రహ్మ విజోదయం ఓదం బ్రహ్మ పునేమహే ఇంద్రస్వహేతే సహమాపురాతో సోమస్వస్య వరుణ సమేత్య యమో రాజా వరుణాది పునాగమా జాతవేశా మూర్ధం చ పురాతో తస్సయ్యో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తురః స్వస్తిర్మానుషేభ్యः ఓర్ధ్వందిగాతవేచనం సన్నాస్తజపదే సంజదుష్పదే ఓం శాంత్యాం శాంతిః ప్రాప్యాం దేవార్చిదో మాత్రం దక్షిణాయాం ఇదమాసాః పితరో మార్జయంతాం ప్రదేత్యాం దేవా వనస్పతయో నాగేభ్యో మార్జయంతాం స్వాంగ్రదోషే వాస్తోష్పదే ప్రతియాని మారుతదే ఆపోహిష్టాం యోపస్థానవోర్జే జరాతన మహేరణాయ దక్షజేయోపస్వజమోరద తస్యవార్యదేనః హృదయేర్వమాతరః తస్మారంగమావో తస్సక్షయాయ జన్మజా ఆపోజనేదాదినః దస్వాంతరిక్షేదస్వా పృథివ్యా సంహవర్చసమసే బ్రహ్మవర్చసాయత్వా అనురయీనాం దేవస్తత్వా సముద ప్రసవే అశ్వినార్బాహుభ్యాం భోష్ణో హస్తాభ్యాం ప్రదే గృహ్ణామి సూత్రవతే జ్యాసగిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం ప్రదాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవతా సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతు. స్వస్తిక్ పుణ్యాహవచన కార్యక్రమం శుభాలను, దీర్ఘాయువును, ఆరోగ్యాన్ని, శాశ్వత ఐశ్వర్యాన్ని, సర్వశ్రేయస్సులను, ఆనుకూల్యాన్ని, కళ్యాణోత్సవ దీక్షలో పాలు పంచుకున్న యజమానులకు సమర్పిస్తూ ఉన్నది. ఆ తదనంతరం జరిగేటువంటి అంకురారోపణం
మరింత తేజోవంతమైన కార్యక్రమం. వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురారోపణమదివో అని తాళ్లపాక అన్నమాచార్యులు వారు కీర్తించారు. ప్రకాశ రూపమైన శ్రీనివాసుని తిరు కళ్యాణ దీక్షలో పవిత్రమైన అంకురారోపణం దివ్య దుందుభులు మ్రోగుతూ ఉంటే సకల శుభదాయకంగా దీక్ష సాగుతూ ఉన్నది. 5 పాలికలలో మృత్తికను నవధాన్యాలను వేస్తారు. 4 దిక్కులలో 4 మట్టి పాత్రలలో మధ్య పాలికలో బ్రహ్మదేవుడు ఉంటాడు. వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణ వరులనేటువంటి దేవతాకోటి 4 దిక్కులలో ఉంటారు. మన్నుతో నవధాన్యాలు ఓషధీ సూక్త పఠనంతో మంత్రపూర్వకంగా ఉంచి నమస్కరించడం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం. దిక్పాలకులు బ్రహ్మగారు పాలికల్లోకి ఆహ్వానింపబడి అత్యంత ప్రసన్నులవుతూ ఉన్నారు. కర్మ సుఫలం కావడానికి ప్రార్థనను అందుకుంటారు కనుక సర్వక్షేమప్రదం అంకురారోపణం. లోకోద్ధారైక దీక్ష పర నిగమ మహాహర్మ్యధర్మ్య ప్రదీప స్వాంఘ్రిద్వంద్వ ప్రపన్నాఖిల దురితతమోధ్వంసి పుణ్యప్రదీప దింగూఢేభ్యో నరేభ్య ప్రకటిత సరణి స్నేహదీప్ర ప్రదీప యుష్మాన్ అస్మాన్ సమస్తాన్ అవతు వృషగిరిస్థాస్ను మాంగళ్యదీప. లోకరక్షణ దీక్షాదక్షుడు వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణంలో అంకురారోపణం అనేటువంటి కర్మను చాలా సుఫలం సఫలం చేస్తూ ఉన్నారు. తదనంతరం జరిగేటువంటిది కంకణ పూజ. దీనినే ప్రతిసరబంధన పూజ అని కూడా సంప్రదాయజ్ఞులు చెబుతూ ఉన్నారు. భక్త భక్తి సుపాసేన బద్ధ సత్పాద పంకజం సనకాది ధ్యానగమ్యం శ్రీనివాసం భజే నిశం. జగద్రక్షణకై కళ్యాణ దీక్షతో గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు శ్రీభూసతులతో ఉండేటువంటి శ్రీనివాస స్వామి. ముందుగా దానికి రక్షాబంధనం చాలా పూజనీయమవుతూ ఉన్నది. ఈ రక్షలను పూజించడం దివ్యమైనటువంటి ఆలోచనామృతం. ఎందుకంటే మంగళత్వ సిద్ధికై రక్షాకంకణ దీక్షకు ముందు శ్రీవారిని అమ్మవార్లను అర్చక స్వాములు నమస్కరించి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రాణాయామం చేయటం కూడా ఆగమ విహితం. అనంతనామకుడైనటువంటి శ్రీవారి ముందు రక్షా కంకణాలలోకి శేషుడిని సహస్ర శీర్షుడిగా అనంతుడిగా నాగరాజుగా కీర్తించి అర్ఘ్య పాద్య ఆచమన ధూప దీప ఫల సమర్పణ నీరాజనాది ఉపచారాలు సమర్పిస్తూ ఉన్నారు. తదనంతరం స్వస్తి సూక్తంతో పూజింపబడేటువంటి ఆ కంకణాలను లోకరక్షణ దీక్ష కలిగినటువంటి శ్రీవారికి ధరింపజేస్తారు. పుష్పాన్ని సమర్పయామి ధూమాగ్రాపయామి దీపం దర్శయామి గుడభార నివేద్యం సమర్పయామి తాంబూల నివేదయామి. శేషాయ నమః. స్వప్రీతః సప్రసన్నః వరదా భవంతో. స్వస్తి నామమైదానస్తి పగస్తదర్మణః. స్వస్తి భోషాశురోదరాజర స్వస్తి ద్యావ ప్రథమేశో చేతునా. స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం. స్వస్తయే స్వస్తి నాదిత్యాసో ప్రవంతునః విశ్వే దేవానో అద్య. స్వస్తయే వైశ్వానరో వసురగ్ని. స్వస్తయే దేవాబ్రువ. స్వస్తయే స్వస్తి నో రుద్రః పార్థం వచః. స్వస్తిమిత్రారభతే. స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ. స్వస్తి నో అదితే కృతే. స్వస్తి పంతమనోచరేమ సూర్య చంద్రమసా వివ పునర్దవాజాదాగ్నయ సంగామేమహే. స్వస్తైరంతాక్షమనిష్ఠనేమి మహర్భోతం వాయుసం దేవతానాం అసురగ్నేంద్రాదవం సదా మారహేమ. అహం వోచామాంగయం సత్యాధ్యేయం ప్రసాదిరాజ్యం ప్రయతవాణి శరణం ప్రపద్యే. స్వస్తి సంభాజే స్వహయన్నో అస్తు. శుభగం శుభం. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం
భంజిత భక్తార్తి పుంజమముమఖిలజ్ఞం మంగళత్వ సిద్ధికై రక్షా కంకణ పూజను దివ్యంగా అర్చక స్వాముల వారు నిర్వహించిన తరువాత రక్షాబంధన దీక్షను మీరు పొందుతూ ఉన్నారు. స్వామి కళ్యాణం లోక కళ్యాణకారకం అని అర్చక స్వాములు భక్తులందరికీ కూడా చూపించేటువంటి దివ్య సన్నివేశం చిత్తహారకమైనటువంటిది. స్వస్తి సూక్తంతో పూజింపబడినటువంటి కంకణాల దీక్ష కలిగినటువంటి వారు స్వామివారు. ఆ దేవదేవుని యొక్క కుడి చేతికి, శ్రీదేవికి భూదేవికి ఎడమ చేతికి జగత్ కళ్యాణం కోసం దీక్షా కంకణాలు అర్చక స్వాముల వారు ధరింపజేస్తారు. భక్తజనులను చక్కగా ఆశీర్వచనం చేయడం కోసం ఆ దేవదేవుని అనుగ్రహంతో ఆచార్యులు కూడా పూర్ణ ఫలాన్ని చేతబట్టి కంకణ దీక్షను పొందుతూ ఉంటారు. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేనిశం. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకతానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి రక్ష అంటే చతుర్దశ భువనాల్లో ఉండేటువంటి సమస్త దేవతలకు, పరిషత్ దేవతలకు, అప్సరోగణాలకు, గంధర్వగణాలకు అందరికీ ఆశ్రయణీయమైనటువంటిదే. 7 కొండలపైన కళ్యాణ చక్రవర్తి ఇటు 7 లోకాలను అటు 7 లోకాలను రక్షించేటువంటి పరాత్పరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు జగద్రక్షణ దీక్షాదక్షుడై కళ్యాణ కంకణ ధారణం చేస్తూ ఉన్నారు. తదనంతరం జరిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి అంశం అగ్ని ప్రతిష్టాపనం. సప్తాంబుజీరంజకరాజహంసం సప్తార్ణవీ సంస్కృతి కర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. సప్త సముద్రాల వంటి ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు, సూర్యమండలం మధ్య ఉండే హిరణ్మయ స్వరూపుడు, అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి శ్రీనివాస స్వామిని కళ్యాణ మహోత్సవంలో భక్త బృందాలు శరణు వేడుతూ ఉన్నారు. ఏతోన్వేంద్రం అనేటువంటి మంత్రం మొదలుగా అగ్ని ప్రతిష్ఠ శ్రీకారం చుట్టుకుంటుంది. శ్రీ వైఖానస మంత్ర ప్రశ్నాష్టక గ్రంథంలో ప్రథమ ప్రశ్నలో అగ్ని ప్రతిష్ఠ మంత్రాదులున్నాయి. అగ్నిని సమంత్రకంగా హోమకుండంలోకి ఆహ్వానించి ప్రతిష్ఠించి కళ్యాణ వేళ ఉత్తమ దేవతలకు ఆహ్వానం చేసి వారికి ప్రీతికరంగా అప్పాలు, నెయ్యి ఇత్యాది మంగళకర ద్రవ్యాలతో సమర్పణ హోమక్రియను నిర్వర్తిస్తారు. పరమ పవిత్ర స్వరూపుడైన అగ్నిహోత్రుడు ఆయా దేవతలకు హోమ ద్రవ్యాలను అందజేస్తాడు. అగ్ని ప్రతిష్టాపన అనంతరం అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమ జ్ఞాతాజ్ఞాత దోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ మంత్రాలతో హోమం చేయడం కూడా ఆగమోక్తమైన సంప్రదాయం. కళ్యాణ దీక్షలో ఈ అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఎందుకంటే అగ్నిర్దేవానాం అవమః విష్ణు పరమః అని శృతిమాత చెబుతూ ఉన్నది. దేవతలలో విష్ణువు సర్వశ్రేష్టమైన దేవతా చక్రవర్తి ఎలాగో అవరుడిగా పేర్కొనబడేటువంటి వాడు అగ్నిదేవుడు. అందుకే అగ్నిముఖావై దేవాహ అని చెప్తూ ఉన్నారు. అగ్నిముఖంగా సమస్త హవ్య కవ్యములను కూడా ఉత్తమ దేవతలు అందుకుంటూ ఉన్నారు గనక అగ్ని అనేటువంటిది అనాదిగా భారతావనిలో జరుగుతూ ఉన్నది. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు భారతీయమైనటువంటి సమస్త దివ్యమైనటువంటి సంస్కారాలు ఆ అగ్నిహోత్ర ప్రతిష్టపైనే ఆధారపడి ఉన్నాయి. అఖిల భువనములను రక్షించేటువంటి ఆ శ్రీనివాస ప్రభువు అగ్నిముఖుడుగానే దర్శనమిచ్చాడు సృష్టి ఆదిలో దేవతలందరికీ కూడా. అగ్ని ప్రతిష్టతో ఈ కళ్యాణ కార్యక్రమం శ్రీమంతమవుతూ ఉన్నది. భక్తుల హృదయాలలో భక్తి అనేటువంటి అగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నది. यतो निनग्नानं प्रोक्ष्य एतानन्तरं सुतेजराम्ना मयि देवानन्दा देव्यादिहोदे देव्याहोतारा अदेशास्यामगाः यदस्सन्नो साता प्रभेदोकसाता तस्यद्वरेहेण्यं वर्गो देवसदेमहि दियोजन प्रचोदयादे जातवेदसे भुवनस्य अरणं गृहीत्वा जातवेश्ये
अग्निसत्तानन्द्योः श्रीघोप्रज्वाल्य उपावरो अग्निन्निधाय अग्नायाखवेतये गुडानो अव्यदागीं निहोदादति परेशीम् अयिते मन्नस्व तादवेदसे भुवनस्य अरणङ्गृहीत्वा तादवेश्ये अग्निसत्तानन्द्योः श्रीघोप्रज्वाल्य उपावरो अग्निन्निधाय अग्नायाखवेते गुडानो हवेदाते निहोदादति परेशी अयिते मन्नस्व रमते मन्नस्व सरस्ते मन्नस्व प्रसोभा निम्बर्घो देवस्तेमहे प्रचोद्यादे ब्रह्मज्ञानं ब्रह्म प्रस्तादेर्यो देनावः सपद्यावांसविष्टाः ओं भोः ब्रह्माणमवाहयामि ओं भुवः प्रजापतिमवाहयामि ओं सुवः प्रजापतिमवाहयामि ओं भोर्भोसुगणिर्मवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेभ्यर्च्य सोमो जनगं सममवाहयामि यज्ञागमवाहयामि इन्द्रमवाहयामि इन्द्रमवाहयामि सोमाय नमः सर्वोपचारेभ्यर्च्य ब्रह्मणोपशिष्यामि आदशर्वाणोऽस्तु प्रसीदादामहे त्वां प्रोक्ष्य पात्रादानामाधाय अतोऽस्मार्यश्चरस्सुभिः तावोदाग्रे प्रोषितास्त विष्टास्तुपोषित्राच्य विष्टास्तोपोऽसि विष्टास्तोपोऽसि दक्षिणदा विष्टास्तोपोऽसि उदयञ्च विष्टास्तोपोऽसि हस्तवोक्तां विष्टास्तोपोऽसि श्रुतासि ध्रुवासि ध्रुवासि तारणासि तारन्दच्यो देवे तन्दच्य पृथिव्यामोक्ष्यामि ब्रह्मण्य प्रेष्यामाञ्च आदशर्वाणास्तु प्रसीदादावधे ओं प्रोक्ष्यां बर्खो देवसेमहे दियोजन प्रचोदयादे ब्रह्मदग्निनां प्रजापतिमवाहयामि अग्निनावाहयामि सोमवाहयामि अग्निनावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपउपसृष्य ओं श्री महाविष्णुमवाहयामि ऋतुमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणमवाहयामि दक्षमवाहयामि कक्षसामवाहयामि उपासक्तमवाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यवात्रे प्रजापते जुष्टनिरूपामि अग्नये जुष्टनिरूपामि अग्नि सोमाभ्यागुष्टनिरूपामि अग्ने स्वामि वसभ्य स्वामि मनभ्य स्वामि रुद्रेभ्यो स्वामि अपउपसृष्य ओं श्री महाविष्णवे स्वामि रुद्रे स्वामि मित्राय स्वामि वरुणाय स्वामि अश्वभ्याय स्वामि ओष्णे स्वामि अक्षाय स्वामि उपासक्ताय स्वामि सुप्तदस्तयामि धर्मदस्तयामि अग्निज्योतिरजे समुद्र स्वाहा अन्तरिक्षजरभवतभो सूर्यस्तरस्मै स्वाहा देवस्तस्वावस्यरभवतभो सूर्यस्तरस्मै स्वाहा वासैक्वावस्यरभवतभो सूर्यस्तरस्मै स्वाहा कर्सम्पूर्णात्मा अक्षताम् अभ्यर्चाम् आद्याम् चरुभिः इंद्राय नमः यमाय नमः वरुणाय नमः वायुवाय नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदये नमः वैश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अयते मन्नस्व नमते मन्नस्व सरस्वे मन्नस्व देवसविधप्रसोभा कलसम्पूर्णाद्वादयित्वागारान्त मुहूर्तस्य मुहूर्त महान्तो निगृह्णन्तु आगच्छां वायुव्यादग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्याय ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा मनभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपउपसृष्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा ओष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा सर्वदेवेभ्यः स्वाहा धन्याभिहार्या जनं सागित्वा गृहेत्वा पुनर्विहार्या ओं भो स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अयते नमः गस्ताः देवसविधप्रासावे अस्रेव देवस्य भगवतो नारायण जगपते पुरुषोत्तम षष्टिपदिखिलाण्डकोटि ब्रह्माण्डनायक सस्त्रेभोमनीलासमेतस्य से श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आघारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे गुणादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम्
अतो दिवा वैष्णवं होषे ऐदेवन्नस्वा मदेवन्नस्वा सरस्यवन्नस्वा तशोदप्रसोभा अतो देवावन्तुराय तो विष्णुजक्रमे पृथिव्या सप्तरा वै स्वाहा इदं विष्णुजक्रमे त्रेदायते बुधं समोढवस्यवागं सुरे स्वाहा त्रेदबुधाचक्रमे विष्णुर्गोभा अदाभ्यः रोधर्माणिदारे निस्वाहा विष्णुकर्माणुवस्रदा प्रधानवत्पदे इन्द्रस्य जुसगां स्वाहा तद्विष्णान्तरमं सदा पश्यन्ते सूर्यः तवे दक्षुरादिरग् स्वाहा तद्यप्रासो वन्यमो जाग्रवागं सस्यविन्दते विष्णोर्य परं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐतेर्मकस्ताः दशविधप्रासावी సర్వ కళ్యాణ భూతాయ వరదాయ వరార్థినాం నమో నిత్యమదృశ్యాయ దృశ్యరూపాయ తే నమః. శ్రీనివాసస్వామి తిరు కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం ఆ కళ్యాణ శ్రీనివాసుని సకల దేవతా స్వరూపుణ్ణి దివ్యంగా పూజా విధులతో ఆరాధిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. శ్రీవారి పాదాలను కృతయుగంలో సముద్రుడు, త్రేతాయుగంలో జనకుడు, ద్వాపరంలో భోజుడు, కలియుగంలో ఆకాశరాజు ఆరాధించారని, కశ్యపాది ఋషివర్యులు ఆశ్రయించారని, తాళ్లపాక అన్నమయ్య వాగ్గేయకారులలో ఆద్యుడు, ఆయన వంశీయులు కన్యాదాన పాత్ర పోషించి చరితార్థులవుతూ ఉన్నారు అని మనం కళ్యాణ వేళ స్మరించేటువంటి దివ్యమైన అంశం. ఓం యన్మధునో మధువ్యం అనేటువంటి మధుపర్క నివేదన వేళ మంత్రధ్వని చెలగుతూ ఉంటే మధుపర్క స్వీకారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కన్యాదాతలు వరునికి అర్ఘ్యం ఇవ్వడం మధుపర్క సమర్పణంలో ఉండే ప్రధాన అంశం. మధుపర్క స్వీకారం వల్ల ఓజస్సు, తేజస్సు, ఆహార శక్తి, సంపద, యశస్సు, బలం స్వామివారికి సిద్ధిస్తాయి. స్వామి ఆయన విశ్వతోముఖుడు గనక, దామోదరుడు గనక ఆయన యొక్క సృష్టిలో ఉండేటువంటి సకల చేతనులకి కూడా అభ్యుదయం చేకూరుతూ ఉన్నది. శ్రీవారికి జగన్మాతలైనటువంటి శ్రీదేవి భూమాదేవికి నడుమ చూపుల వర్షం పవిత్ర ప్రేమ రసాద్రమై విశ్వానికి శుభ పరంపరలను చేకూర్చే కళ్యాణ మహోత్సవం అవుతూ ఉన్నది. వివాహ వస్త్రాలను బహూకరించే సన్నివేశాన్ని అన్నమయ్య ఎన్నో కీర్తనల్లో అభివర్ణించారు. దొంతల చెలి నీలపు తురుము కాంతులకు వంతులమేని నీలవర్ణము సరి, పంతపు చెలిచన్నుల పసిడి కాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి అని నూతన వధూవరుల సామ్యతను సంకీర్తనలో ఆయన గుర్తు చేశారు. అంతటి దివ్యమైనటువంటి మధుపర్క సమర్పణ వేళ మనం భావించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. స్వామివారి కళ్యాణంలో మహాసంకల్పం అత్యంత ప్రధానమైన అంశం. ప్రభుస్త్వం సర్వలోకానాం విశ్వరూపాయతే నమః అంతఃసృష్టికరః త్వం హి బహిఃసృష్టికరో భవాన్. కన్యాదాన వేళ మహాసంకల్పం చూర్ణికా పఠనం ఆగమోక్త సంప్రదాయ రీతిలో సాగుతుంది. చూర్ణికలోని శబ్దాలంకారం కర్ణపేయంగా ఉంటుంది. శ్రీ వైకుంఠదేవుని వైభవానికి సాకారం ఇది. శ్రీవారి కళ్యాణంలో చేస్తున్న సంకల్పం మహాసంకల్పం, మహత్సంకల్పం. ఇందులో మొదటి భాగంలో మనమున్న ప్రదేశానికి పూర్వరంగంలో సప్తావరణలు, 14 లోకాలు, అష్టదిగ్గజాలు, అష్టదిక్పాలకుల పట్టణాలకు ఉండేటువంటి పేర్లు, వారి పేర్లు, భరతఖండ విస్తీర్ణత ప్రస్తుతించి రెండవ భాగంలో కన్యాదాన సంవత్సరం, మాసం, తిథి, వార, నక్షత్ర వివరాదులు చెప్పి ముచ్చటైన మూడవ భాగంలో కన్యాదానం ఆచరిస్తున్న యజమానుల కోరిక, ఇందుకు ప్రతిబంధకంగా కాలంలో వారికి తగిన పాప పంకిల ప్రక్షాళన, 21 తరాల వారికి ఉత్తమలోక ప్రాప్తి, శతయాగ ఫల పుణ్యసిద్ధి, వివిధ ఫలాలు సిద్ధించడం కోసమని కన్యాదానం చేయడం అనే పరమార్థం చెప్పడం మహాసంకల్పంలోని అంశం. ఇక గోత్ర ప్రవరలు భారద్వాజస గోత్రుడైనటువంటి శ్రీవారికి చెబుతారు. అలాగే భార్గవస గోత్రోద్భవి మూల ప్రకృతి స్వరూపైన శ్రీదేవికి చెబుతారు. కాశ్యపస గోత్రోద్భవి విష్ణో పురాణ మహిషి అత్యంత మనోహరి అయినటువంటి భూదేవి అమ్మవారికి చెప్తారు.
ఆ యొక్క గోత్ర ప్రవరలను వినడం అనేటువంటిది అనూచానంగా భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. లోక కళ్యాణ సంధాయకం, జీవ సంకల్ప బంధురంగా శ్రీనివాస కళ్యాణ వైభవాన్ని కీర్తించడం సకల శ్రేయోదాయకం. అస్మిన్ ప్రదేశే కర్పూరధవళ నిర్మిత సంతానోద్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధాన కింపురుషద్వారపాలక సంశోభితే వైగుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం యజరమే వ్యక్త పదభంకార ప్రదేయ తేజోవాయురాకాశాత్ తైరామునైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వేవ దివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహేతల యుక్త పాతాళకస్యోపరితలే భోర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే దిగ్దండసుండార్తంబోర్తంబితే లోకాలోకే చ వలైతే లవణాసాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దీపైర్దేవితే మాహేంద్రాది సప్తకులపర్వత విరాజితే హేమగూఢార్ మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్మకండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థపాంతజన్య సింహానందకే పంచాశట్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మికే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాది ఉత్తీర్ణామోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సారోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోట్టబల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారజకు వానసారభే పృగ్వత్రమనేజకాస్య భావే గురుజాతుర్లక్ష్య ప్రమాణాభే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాక్ష గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ అంగేరస బారహస్పత్య భారద్వాజ త్రారటే ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రభాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రారటే ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్యాదివసాదే త్వస్యదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రార్య ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య సమస్త దేవతాతమకట పరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రార్య ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయూరుహార్ దివ్యాభరణ భూషితాయ
కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్య యవ్వన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేద సామాద్వరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవచ్చస్తే పురాన్విత శ్రీవచ్చస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసనీం ఆనందకళాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం పుణేద్వమే దాస్యామి దేవసత్పాదపద ప్రసవే అస్మినార్బాహుభ్యాం పౌష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి కాశ్యపావశ్చారణైద్రవ ప్రార్జయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మేనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం పుణేద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భోజితాం దాస్యామి విష్ణవే ధ్రువ్యం బ్రహ్మలోకే దేజయా కన్యాదాన ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోః ఏషా అనపాయిని. స్వామికి నిత్యానపాయిని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. ఆ పట్టమహిషి శ్రీ వైకుంఠపరంలోంచి స్వామివారు ఎప్పుడైతే లోకరక్షణ దీక్షతో వివిధ అవతారాలు ఎత్తుతూ ఉంటారో వెన్నంటి నడిచి వస్తుంది. నారాయణవనంలో పద్మావతీదేవిగా స్వామి సరసన వివాహమాడినటువంటి తల్లి శ్రీశక్తిగా భూశక్తిగా తిరుమల క్షేత్రంలో ఆ తల్లి నిత్య కళ్యాణం ఆ స్వామితో జరిపించుకుంటూ ఉన్నది. ఎందుకంటే స్వామి స్తవ్య స్తవప్రియ. ఆయన స్తవప్రియుడై విరాన్మూర్తి అయితే మరి దక్షిణ హస్తంలో ఉండే భక్తులనే ఆయన దర్శించి అనుగ్రహిస్తూ ఉంటే ఎడమ పక్కన వారు ఏం కావాలి? మరి ఎడమ పక్కన ఉండేటువంటి భక్తులనే స్వామి కనుక చూస్తే కుడి పక్కన ఉండేటువంటి భక్తులు ఏం కావాలని చెప్పి ఆ తల్లి శ్రీ భూ శక్తులుగా రెండు రూపాలతో స్వామి సరసన నిలిచి లోక కళ్యాణం కోసం ఆ తల్లి కళ్యాణ దీక్ష చేపడుతూ ఉన్నది అనేటువంటి అంశాన్ని పెద్దలు మనకు ఉపదేశించారు. భర్తు వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనో మూర్తిం శశ్వదీయం కృపామృతఝరీ శ్రోతస్వినీ భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాం హోవన్హి దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజననీ పద్మావతీ రక్షతాత్. శ్రీనివాస స్వామి తిరుకల్యాణ మహోత్సవంలో అమ్మవార్ల యొక్క మెడలో మహామాంగళ్యాలను సమర్పించే ముందు ఆ మాంగళ్యాలకు గొప్ప పూజ జరుగుతుంది. పూజలో మంగళ అనుగ్రహ చంద్రికలు మన జీవన ప్రవాహాన్ని నిత్య సంతోష తరంగితం చేస్తాయి. శ్రీదేవి భూదేవి మనోహరుడైన శ్రీనివాసుని యొక్క కళ్యాణ బంధం క్షణభంగురమైన పార్థివానుబంధం కాదు. ఇది సనాతన సూత్రం, పరమ పవిత్రమైనటువంటి పురాతన మహత్వం. జీవకోటికి నిత్య నూతన చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. లోక కళ్యాణకర శాశ్వత సామరస్యాన్ని అనుగ్రహిస్తుంది. అర్చక స్వాములు పసుపు కుంకుమలతో మహామాంగళ్యాలను పూజించి పవిత్రమైన మాంగళ్యాలను భక్తులందరికీ చూపించడం, భక్తులు నమస్కరించేటువంటి భాగ్యాన్ని కల్పించడం
ఇందులోని అంశం. లోకరక్షణ దీక్షతో శ్రీదేవి భూదేవి అమ్మవార్ల మెడలో అర్చక సహకారంతో స్వామివారు మాంగళ్యధారణం చేయడం ఆగమోక్తమైన విధి. మహామాంగళ్యధారణం అనేటువంటిది ఈ కళ్యాణోత్సవానికి వెనుబలమైనటువంటి అంశం. ఇది కళ్యాణ ఉత్సవం అని అంటూ ఉన్నారు. కళ్యం అంటే సుఖం, అణయతి ప్రాపయతి. స్వామివారికి అమ్మవార్లకి జరిగేటువంటి కళ్యాణం మన కళ్యాణాల వలె మనకి సుఖాన్నిచ్చేటువంటి అంశం కాదు, దంపతులకు సుఖాన్నిచ్చేటువంటి అంశం లౌకిక కళ్యాణం అని చెప్పి మనం భావన చేస్తూ ఉన్న సందర్భంలో స్వామి కళ్యాణం లోక కళ్యాణకారకం. జగన్మాతాపితరులైనటువంటి స్వామివార్లు అన్ని ఆశ్రమాల వారికే కాదు, గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపేటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి మహాఫలాలను ఇస్తారు. తిరుమల క్షేత్రంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాదులు అనేకం జరుగుతూ ఉన్న కళ్యాణ క్షేత్రంలో కళ్యాణోత్సవానికే ప్రాధాన్యత అధికం. అటువంటి కళ్యాణ మహోత్సవాల్లో మహామాంగళ్య పూజను తిలకించడం శాశ్వతమైనటువంటి సుమంగళిత్వాన్ని సమస్త గృహిణులకు ప్రసాదిస్తుంది. ఒకవేళ పూర్వసువాసినులైతే వారు ఏ జన్మలోనూ వైధవ్యాన్ని పొందరు. పురుషులు మహా సంకల్ప అభ్యుదయాలను అన్నిటినీ కూడా కరతలామలకం చేసుకుంటారు. అంతటి కుంగు బంగారమైనటువంటి కళ్యాణంలో మాంగళ్య బంధ దీక్షను మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. जातवेद महावहां तां हावह जातवेद लक्ष्मीमनपकामणे यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषानहम् अस्वपूर्वां रथभट्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रेर्मा देवीर्दुषदाम् तां सहस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं दृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिह भक्ष्ये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियल्लोके देवदुष्टामुदारां त्वां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेरस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसो जातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः माङ्गल्यं तन्तुनादेन लोकरक्षण हेतुमे कण्ठे भद्नामि शुभगे कंठे वसरदां सदं मांगल्यं तन्तुनादेन जगज्जीवन हेतुवे कंठे भद्नामि शुभगे कंठे वसरदां सदं ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् मांगल्यदानमुहूर्तस्य मुहूर्तो महान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्तु। नारायणाय नलिनायतलोचनाय नामावशेषितमहाबलिवैभवाय
నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. స్వామిని యజ్ఞపురుషుడుగా భావించారు. నిత్య కళ్యాణ చక్రవర్తిగా స్వామిని సందర్శించడానికి ఋషులు కళ్యాదిలో పూజ చేసి శ్రీవైకుంఠనాథుని ఇలాతలంపైకి ఆహ్వానించారు. స్వామివారు యజ్ఞముతో ఆ పూర్ణఫలమును అందుకోవాలి అనేటువంటి అభిలాషతో ఈ యొక్క దివ్యక్షేత్రమైనటువంటి పృథివికి వచ్చారు. స్వామి రాకతో పృథివి పరమ పవిత్రమైనది. ఆ వైకుంఠనాథుడు ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లే వైకుంఠ విరక్తుడై ఈ యొక్క స్వామి పుష్కరిణీ తీరంలో కొలువై ఉన్నాడు. యజ్ఞదీక్షితులైనటువంటి వైఖానస ఆగమ విధులు నిత్యం పూర్ణాహుతితో ఉండేటువంటి ఈ ఉత్సవాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని అపరాహ్న వేళ అభిజిల్ లగ్నాన్ని ఆధారంగా చేసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. శవము అంటే యజ్ఞము. ఈ యొక్క ఉత్కృష్టమైనటువంటి శవం గనుక దీనిని ఉత్సవము అని అంటున్నారు. లోక కళ్యాణకారకమైనటువంటిది గనుక ఇది కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణోత్సవం అనేటువంటిది యజ్ఞముతో పరిపూర్ణమవుతూ ఉన్నది. ఈ యజ్ఞములో పూర్ణాహుతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వేదోక్తముగా చేసేటువంటి ఈ యజ్ఞయాగాది విధులను ఆచరించడం చేత పృథ్వీలో అఖండ భారతావునికి సర్వశ్రేష్ఠత ఏర్పడింది. వేదం ప్రత్యక్షేణానుమిత్యా వా యస్తూపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాద్ వేదస్య వేదత. మానవుడు ప్రత్యక్షంగా కాని అనుమాన ప్రమాణం చేత గాని ఏ అంశాలనైతే తెలుసుకోలేకపోతూ ఉన్నాడో దానిని తెలుసుకునేట్లు చేసేటువంటిది వేదం. ఆ వేదమంతా కూడా కర్మకాండతో ఉండేటువంటిది, కర్మ యజ్ఞంతో ముడిపడి ఉన్నది. ఈ యజ్ఞము అంతా కూడా పవిత్రమైనటువంటిది కనుక యజ్ఞేశ్వరుడిగా మహావిష్ణువుని కీర్తించడం సంప్రదాయం. అందుకే యజ్ఞో వై విష్ణు అని చెప్పి వేదం నిర్ద్వంద్వంగా స్పష్టం చేస్తూ ఉన్నది. ఈ కళ్యాణ మహోత్సవంలో యజ్ఞముతో ఈ యొక్క కళ్యాణం పరిపూర్ణమవుతూ ఉన్నది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం మానవుల్ని సుఖ సంతోషాలతో ఉంచడం కోసం చేసేటువంటిది, దీర్ఘాయువునిచ్చేటువంటిది. ఈ పూర్ణాహుతి ద్రవ్యాలు కూడా శాఖలు లేనటువంటి వృక్షముల నుంచి ఉత్పత్తి అయినటువంటివే. ఏ పూర్ణాహుతి ద్రవ్యాన్ని సమర్పించినా అవి పోకలు కావచ్చు, నారికేళ ఫల అర్ధభాగములు కావచ్చు, ఏవైనా కూడా పూర్ణాహుతి ఫలములన్నీ కూడా శాఖలు లేనటువంటి వృక్షముల నుంచి ఏర్పడినటువంటివే. స్వామివారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని దివ్యమైనటువంటి వెంకటాచల క్షేత్రంలో ఉండేటువంటి వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో తిలకిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మండపం నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామి యొక్క కళ్యాణ దీక్షకు పరిపూర్ణమైనటువంటి వేదిక కనుక మహాభాగ్యవంతమైనటువంటి ఈ కళ్యాణ వేదికపై అడుగుపెట్టినటువంటి వారే కాదు, శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా వీక్షిస్తూ ఉండేటువంటి అఖండ భారతావనిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి శ్రీనివాస భక్తులకు అభ్యుదయాన్ని ఇచ్చేటువంటి యజ్ఞ సంస్కృతి కలిగినటువంటి కళ్యాణోత్సవంలో పూర్ణాహుతి కార్యక్రమం మన మనస్సులను పరిపూర్ణం చేస్తూ ఉన్నది. అహే వర్ణయ మంత్రం మే గోపాయ యముషయ శ్రీయసామానియోగంసే సాహిశ్రేరమృతా సదాం ఓం భూ స్వః ఓం భవ స్వః ఓం స్వ స్వః ఓం భూర్భువ స్వ స్వః అసరేదేవస్య భగవతో నారాయణస్య శ్రేక్పదే పురుషోత్తమస్య శ్రీమద్గ్రాండగౌడ బ్రహ్మాండ నాయకస్య శ్రీభోమనిరాసమేతస్య
श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं राजहोमान्ते मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे ऋणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवाय वैष्णवं होषे ऐदेवन्नस्वा नवदेवन्नस्वा सरस्तेवन्नस्वा देशोजप्रसोभा अतो देवावन्दुनायतो विष्णुभुजक्रमे पृथिव्या सप्तराभे स्वाहा इदं विष्णुभुजक्रमे त्रेदायते पदं समो नमस्य वागं सुरे स्वाहा त्रेणपदावचक्रमे विष्णुर्गोपा अदाभ्यः रोदर्माणिदारयन् स्वाहा विष्टाकर्माणि पश्यत यदा व्रतानि पस्मसे इन्द्रस्य यद्धुस्सगां स्वाहा तद्विष्टात् परमं पदकं सदा पश्यन्त सूर्यः तमेव चक्षुरादिरग् स्वाहा तद्विप्रासो विपञ्चमोजाग्रभागं सस्यविन्दते विष्टार्य परं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अग्निर्मग्रस्ताः तदप्रासावेः अस्रेव देवस्वगतो नारायणस्य पदे परिषोत्तमजस्तिपदगिराण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभूमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं उपरिष्टान्तहों हौषे अग्नेयमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा प्रसोभा यजस्त्रमग्ने दिवाकरम् अग्ने स्वाहा अग्ने नाराय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा इष्टेभ्य स्वाहा असौष्टेभ्य स्वाहा तेरन्दुष्टे स्वाहा निष्कुर्चे स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ्य स्वाहा नरोभ्य स्वाहा रुध्ये स्वाहा समृद्धे स्वाहा समिधा से तेजो से देवदेवे स्वाहा सोमस्य वर्तन्यवाय स्वाहा सूर्यदेवे वर्तन्यवाय स्वाहा वायुमदेवे ब्राह्मणे स्वाहा ब्रह्मण्यवाय वर्तन्यवाय स्वाहा हप्तैवाद प्रियाणि हप्तहोत्राधात्वानि विमानज्ञान कृतेन स्वाहा विमानज्ञान कृतेन पूर्णादिमावदे स्वाहा अग्निभुक्तज स्वाहा वेदभुक्तज स्वाहा पृथ्वीभुक्तज स्वाहा मोक्षगन्धर्वाप्सरे स्वाहा अग्निजेर्णं वेदजेर्णं जुहोजेर्णं पृथ्वीजेर्णं समद्वावुषा कृतेन आद्यशेषं पूर्णाहुते इंद्राय स्वाहा पूर्णाहुते उत्तमान् जुहोति पूर्णाहुतिः पूर्णाद्मुहूर्तस्तमुहूर्त महान्तो न गृह्णन्त समद्वावुषा कृतेन आद्यशेषं पूर्णाहुते इंद्राय स्वाहा पूर्णाहुते उत्तमान् जुहोति पूर्णाद्मुहूर्तस्तमुहूर्त महान्तो न गृह्णन्त सुमुहूर्तोऽस्तु अग्निस्तृप्ततां दौस्तृप्ततां पृथवे तृप्ततां ब्रह्माभ्यार्चन्ताम् अग्निर्मग्रस्ताः दशविधप्रासावेः पवित्रं पवित्रं मे भूयां स्वाहा पूर्णं पूर्णं मे भूयां स्वाहा प्राप्यां दक्षिणायां मुदयित्वाम् अधरायां ये दक्षिणद प्रदोपनयां पश्चिमद प्रदोपनयां उत्तरद प्रदोपनयां प्राच्यां विष्णो पदनमसि श्रुत्याम् अग्निप्रोक्ष्या आप्यायन्तां वोषधयो विश्वभेदरस्वाहा भूतस्मादेजते भस्ममालिप्याम् भूतस्मादे लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् स्थिरयोग्निर्भूतिः आदित्यस्तोमो नमः त्रयार्षं जमदग्नित्रयार्षं काशवग्नित्रयार्षं तद्देवानां त्रयार्षं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय स्तोमो नमः आपो हिष्ठामयो भवस्तानवो ते दुरादुरा महेरणाय दक्षसे सोमस्तमदमोरभस्तस्य बाधिय अस्मारङ्गमावपो यस्वक्षयाय जन्मदाम् आपो जनयता जनः दिवस्य यस्वान्तरिक्षे तस्मात् योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां
సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. యజ్ఞ సంస్కృతితో ముడిపడినటువంటి ఈ దివ్య దేశంలో భక్తి అతిశయంతో వెంకటరమణ స్వామి కళ్యాణ వైభవాన్ని చకోరాల్లా వీక్షిస్తూ ఉన్న భక్త బృందాలు శ్రీవారి కళ్యాణ వైభవంలో పూర్ణాహుతి అయిన తరువాత హోమశేషాన్ని స్వామి అమ్మవార్ల నుదుటన ధరించేటువంటి ఆ సన్నివేశాన్ని వీక్షించేటువంటి దంపతులు ధన్యులై ఈ పృథ్వీపై వెలుగొందుతారు. అద్భుతమైన లక్ష్మీకర శ్రీశక్తి, అచంచలమైన భూదేవతా భక్తి, శ్రీవారి దివ్య పాద సంసేవాశక్తి, కళ్యాణ శుభవేళ ఈ సన్నివేశాలను వీక్షిస్తున్న భక్తకోటికి కలుగుతుంది. జగన్మాతాపితరులు కళ్యాణోత్సవ దీక్షతో లోకరక్షణ చేపడుతూ ఉన్నారు. ప్రేమానురాగాలు దంపతుల నడుమ ఉప్పొంగించేది గోదాదేవి వారణమాయురం. నివేదన అనంతరం స్వామి ముందు జరిగేటువంటి వేడుక. ఉభయ దేవేరీ మనోహరుడైనటువంటి శ్రీవారు దివ్యంగా ఈ వేడుకలో పాలు పంచుకుంటూ ఉన్నారు. చక్కరక్కై వేంగడ వరకు ఎన్నై విదిక్కిట్రియే అని చక్రాయుధాన్ని ధరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి నా ప్రియుడు అని చెప్పి 10 పాశురాలలో ఆమె వారుణమాయిరం పాడింది. శ్రీనివాసస్వామి తిరుమల తిరుకళ్యాణ మహోత్సవంలో పుష్పమాలా పరివర్తనమనేటువంటిది మనోహరమైన వేడుక. ఆళ్వారులు ఈ యొక్క తిరుమల క్షేత్రాన్ని పుష్పమండపంగా కీర్తించారు. పుష్పమాలికా సమర్పణమనేటువంటి దివ్య అంశాన్ని చక్కగా మనం వీక్షిస్తే వీక్షించినటువంటి దంపతుల నడుమ సామరస్యము, అంతేకాకుండా పరస్పరం ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ సమరస భావంతో జీవనాన్ని గడపటం అనేటువంటిది జరుగుతుంది. ఇక తదనంతరం కళ్యాణాల్లో వేడుకైనటువంటి అంశాలలో శిరోధార్యమైనటువంటిది తలంబ్రాల సన్నివేశం. కళ్యాణ సన్నివేశంలో అమ్మవారి కళ్ళు చక్కగా వికసించినటువంటి పద్మాల్లా ఉంటాయట. స్వామి కనులో అవి వర్షించేటువంటి నీలిమేఘాల్లా ఉంటాయి. అమ్మవార్లకి స్వామివారికి అక్షతారోపణ మహోత్సవం జరుగుతూ ఉంటే భక్త బృందాలందరూ కూడా కన్నులను విస్తీర్ణం చేసుకుని తమ కన్నుల పంటగా ఈ యొక్క భాగ్యాన్ని తమ జన్మ చరితార్థమైంది అని చెప్పి భావన చేస్తూ ఉండేటువంటి సన్నివేశాన్ని మనం ఎల్లవేళలా పదిలపరుచుకోవలసినటువంటి అంశం. సర్వమంగళ సంయుక్తాః సర్వసంపత్సమాయుతాః భవిష్యంతి హరేరేవం కృత్వా వైవాహికం విధిం కళ్యాణ సంపదశ్చాన్యాః భవంత్యస్మాన్న సంశయః ఏవం యః కురితే భక్త్యా విష్ణోః వైవాహికం విధిం ఇహ లోకే సుఖం భుక్త్వా అంతే విష్ణుపదం వ్రజేత్. శ్రీదేవి భూదేవి సమేతుడైన తిరుమల శ్రీనివాసుని కళ్యాణం వల్ల సర్వ సంపదలు, సర్వ విధములైనటువంటి అభ్యుదయములు ఇహలోకములోనే కాకుండా పరలోకములో విష్ణుపద ప్రాప్తితో పరిపూర్ణంగా కలుగుతాయి అని చెప్పి మనకు ఆగమముల యొక్క ఫలశ్రుతి వివరిస్తూ ఉన్నది. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం.
నమః